ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు కోరుకున్న కోరిక నెరవేరలేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. చాలా దిగులు చెందుతున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నిరుత్సాహపడుతున్నావు. నీకు తీయటి శుభవార్త చెప్పాలి అనే నీ ముందుకు వచ్చానమ్మా. నీ కోరిక ఎలా నెరవేరుతుందో, నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో అన్నీ చెబుతాను తల్లి. వీటిలో ఒక నెంబరు తాకు. నా మీద భక్తితోటి, నమ్మకంతోటి నేను చెప్పేది 2 నిమిషాలు శ్రద్ధగా విను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా ఏదో తెలియని అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి. అక్క, గురువుగారు గురించి చెబుతున్నావు కదా, మనకి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతున్నారు కదండి. తప్పకుండా దొరుకుతుంది ఫ్రెండ్స్. అది ఫోన్ ద్వారానేనండి. మీరు స్వయంగా కలవాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్య ఏదైనా సరే ఆ సమస్య 24 గంటల్లో పరిష్కారం గురువుగారు చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. చూడమ్మా, ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను తల్లి. నీ సమస్యలు తీరటం లేదు అని నువ్వు అసలు కలత చెందవద్దు. నీ సమస్యలు ఎవరి వల్ల తీరతాయి అనేది తెలుసుకో. అన్ని సమస్యలకి ముగింపు అనేది ఉంటుంది. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది తల్లి. అది ఎవరి వల్ల తీరుతుంది అని కొద్దిగా గమనంగా ఉన్నావు అంటే అది నీకే అర్థమవుతుందమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎవరి వల్ల తీరుతుంది, ఎలా తీరుతుంది అనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు కదమ్మా. ఎవరి వల్ల తీరుతుందో చెబుతాను విను తల్లి. ఒక తాళం కప్పని తయారు చేసిన వాడు తాళం కప్పని మాత్రమే తయారు చేయుడు కదా, దానితో పాటు తాళం చెవిని కూడా తయారు చేస్తాడు. అలాగే సమస్యను ఇచ్చిన దేవుడు పరిష్కారం లేకుండా ఎలా చేస్తాడమ్మా. ఆ పరిష్కారాన్ని నువ్వు కొద్దిగా ఓపికగా వెతకాలి. నీకైన పరిష్కారాన్ని నువ్వు వెతుక్కోవాలి. తాళం చెవిని పోగొట్టుకున్నావు అంటే ఆ తాళం చెవిని వెతకవలసిన బాధ్యత నీదే కదా తల్లి. అలాగే నీకైన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కూడా నువ్వే వెతకాలి తల్లి. ఆ పరిష్కారం నీ ఇంట్లోనే, నీ చుట్టుపక్కలే, నీ ప్రదేశంలోనే ఉండవచ్చు తల్లి. కొద్దిగా ఓపికగా వెతకాలి. పరిష్కారం నీ దగ్గరే ఉంటుందమ్మా. కళ్ళతో మాత్రమే వెతకకుండా కొద్దిగా మనసుని ప్రశాంతం చేసుకుని చూడు తల్లి. అలా వెతికితే తప్పకుండా నీకు దారి దొరుకుతుంది. ఒక విషయం తెలుసుకో తల్లి, నీ సమస్య ఏర్పడినప్పుడే ఆ సమస్యకు తగిన పరిష్కారం కూడా ఏర్పడుతుంది. ఏ సమస్య అయినా సరేనమ్మా, పరిష్కారం అనేది ఉండే తీరుతుంది. నీ సమస్య ఒక్కొక్కసారి ఆలస్యమైన పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. దిగులు పడకుండా, కంగారు పడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు తల్లి. ఆ భగవంతుడు వాళ్ళకి తగినట్లుగా సమస్యని ఇస్తే దానికి తగినట్లుగా పరిష్కారం కూడా ఉంటుంది తల్లి. ఆ సమస్యకి పరిష్కారం అనేది అదే స్థాయిలో ఉంటుంది. తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లి. మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా, నాకు మాత్రమే ఎందుకు ఇంత కష్టము అని. నీకు మాత్రమే కాదు తల్లి, ఎవరికి వారే కష్టాలు, సమస్యలు మోస్తున్నారు. ఎందుకు నేను ఇంత కష్టాన్ని పడాలి, ఇంత సమస్యని ఎదుర్కోవాలి అని నువ్వు బాధపడుతున్నావు. సమస్యను పరిష్కరించుకునే సత్తా ఉన్నవారికే ఆ భగవంతుడు సమస్యను ఇస్తాడు తల్లి. ఎవరు తట్టుకోగలరో వారికి మాత్రమే ఇస్తారు. ఇది నీకు వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు తట్టుకోగలుగుతున్నావు తల్లి. నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టే నేను నిన్ను ఎంచుకున్నాను తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ చూసి ఉండుంటావు. ఎంతమందో మనుషుల్ని చూసి ఉండుంటావు.
వాళ్ళల్లో నిన్ను అవమానించిన వారు ఎంతమంది, నిన్ను హేళన చేసిన వారు ఎంతమంది, నిన్ను తక్కువ చేసి చూసేవారు ఎంతమంది అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించు తల్లి. వాళ్ళందరినీ కూడా నువ్వు ఐ డోంట్ కేర్ అని వాళ్ళని దాటి వచ్చేసావు కదమ్మా. మొదట్లో వాళ్ళ వల్ల నువ్వు బాధపడినా వారందరినీ కూడా దాటి నువ్వు వచ్చేసావు తల్లి. వాటన్నిటినీ కూడా దాటే సత్తా నీలో ఉంది అని అర్థం తల్లి. నీ గెలుపును నువ్వు దక్కించుకున్నావమ్మా. నిన్ను దెబ్బ కొట్టాలి అని అనుకున్న వాళ్ళని ఎదుర్కొన్నావు కదా. ఇప్పుడు కూడా నీకున్న సమస్యని నువ్వు పరిష్కరించుకోగలవు. దానికి తగిన సామర్థ్యం నీలో ఉంది తల్లి. ఎన్నో ఒత్తిడులను దాటి వచ్చిన నువ్వు ఇది కూడా దాటగలవమ్మా. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నాతో చెప్పుకో. ఈ సమస్యను నేను ఫేస్ చేయగలను అనే గట్టి నమ్మకంతోటి ధైర్యంతో ఉండు తల్లి. తప్పకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందమ్మా. అది నువ్వు మాత్రమే చేయగలవు. నువ్వు మాత్రమే నీ సమస్యని పరిష్కరించుకోగలవు. ఆ ధైర్యం నీకు ఉంది తల్లి. నువ్వు తడబడినా పడబోయినా నీ చేయి పట్టుకుని నిలబెట్టడానికి నేను ఉన్నానమ్మా. నీకు కష్టం వచ్చింది అంటే ఎవరు అవసరం లేదు తల్లి. ఎందుకంటే నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటారమ్మా. ఎవరి ముందు చాచవద్దు తల్లి. నీకు సమస్య వచ్చినప్పుడు తప్పకుండా నీ సమస్యని నువ్వు పరిష్కరించుకోగలవు. ఒక్కసారి ఆలోచించుకమ్మా. ఇతరుల సాయం కోరితే అది నీకు బలహీనత అయిపోతుందమ్మా. అది అర్థం చేసుకుని ఏదైనా సరే నీ బాబా తండ్రితో చెప్పుకో తల్లి. నీ సమస్యని పరిష్కరించుకోగల మార్గం అనేది నేను చూపిస్తాను తల్లి. నీ బాబా ఉండగా దేనికి కూడా భయపడవద్దు తల్లి, బాధపడవద్దు. నీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను నేను తొలగిస్తాను తల్లి. నీకున్న సమస్యని పరిష్కరించుకునే సత్తా ధైర్యం నీకున్నాయమ్మా. నీకు తోడుగా నేను ఉన్నాను కదమ్మా. ఎటువంటి దిగులు ఆందోళన పడకుండా ప్రశాంతంగా ధైర్యంగా కూర్చుని ఆలోచించు. నీకు వచ్చిన సమస్యని పరిష్కరించుకో తల్లి. మంచి ఫలితం నీకు వస్తుంది తల్లి. సంతోషంగా ఉంటావు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అనైతే మన బాబాగారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఏమి చెయ్యాలో తెలియక సతమతమవుతున్నావా? నీకు నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు. కానీ అది నీకు ఒక ప్రశాంతతని ఇవ్వటం లేదు. అందువల్ల నువ్వు దానికి దూరంగా ఉండు తల్లి. పనులు అందరికీ నచ్చాలని లేదు. కాబట్టి వేరే ఒకరి గురించి ఆలోచించవద్దు. నువ్వు చేయవలసింది చెయ్యి. నువ్వు ఎలా చెయ్యాలి అనుకుంటున్నావో అలాగే చెయ్యి. నీకు ఏమి చెయ్యాలో తెలియనప్పుడు నా పాదాల వద్ద చీటీ వేసుకో తల్లి. ఆ చీటీ ద్వారా నీకు సమాధానం ఇస్తానమ్మా. నా అనుమతి తీసుకుని నువ్వు ఏ పని చెయ్యాలనుకుంటున్నావో ఆ పని చెయ్యి తల్లి. నీకు అడ్డు ఎవరు చెప్పు తల్లి. నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. నీకు ఓటమి అనేదే ఉండదు బిడ్డ. ఇతరులు చెప్పే మాటలను అస్సలు పట్టించుకోవద్దు. అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నువ్వు చేయవలసింది చేయకుండా ఉండవద్దు తల్లి. ఏ పనైతే తలపెట్టావో ఆ పని పూర్తి చేయి తల్లి. మొదలుపెట్టిన పనిలో నీకు ఆటంకం ఉండదమ్మా. నీకు జయం తథ్యం తల్లి. చెయ్యాలి అనుకున్న పని ఈరోజే ఆరంభించు తల్లి. ఎటువంటి ఆలస్యం చేయవద్దు. నీ బాబా తండ్రి అనుగ్రహంతో పూర్తిగా గెలుపు నీకు చేకూరుతుందమ్మా. నేను కూడా నీకు అండగా ఉంటాను. నీకు ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను తల్లి. కానీ నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యి. శ్రద్ధ లేని పని వృధా అయిపోతుందమ్మా. అలాగే సబూరితో ఉండు తల్లి. నమ్మకం లేని మనిషి ఎప్పటికీ కూడా ఎదగలేడు. కాబట్టి ఈ రెండూ కూడా ఒక బంగారపు నాణాలు అని గుర్తుంచుకో తల్లి. ఇవి నీ జీవితానికి బంగారు బాట వేస్తాయి. నీ జీవితంలో ఆనందాలని ఇస్తాయి. కొన్ని సంఘటనలు నిన్ను బాధపడేలా చేస్తాయి. ఆనందానికి పొంగిపోవద్దు, బాధకి కృంగిపోవద్దు. రెండింటినీ కూడా సమానంగా చూడు తల్లి. నీ కుటుంబం గురించి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా. నీకు అన్నీ వచ్చి చేరుతాయి. నీకు నీ కుటుంబానికి నేను కాపలాగా ఉంటానమ్మా. నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఎటువంటి కష్టం ఉండదమ్మా. నా బిడ్డల కష్టాలన్నీ కూడా కర్పూరంలా కరిగిపోతాయి. నీ బాధలన్నీ కూడా అడుగంటిపోతాయి. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తల్లి. నీ కష్టాలు తొలగిపోయిన రోజున నాకు ధన్యవాదాలు చెబుతావు. నీ ఆశలు కోరికలు అన్నీ తీరుతాయమ్మా. నీ మనసు ఎంతో ప్రశాంతత చెంది ఎంతో సంతోషంగా ఉంటావమ్మా. నేను చేయగలనా లేదా అని అనుకున్న పని సందేహం లేకుండా ఆరంభించు తల్లి. నమ్మకంతో ఉండు. నీ ఆశ నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నాను అని అనుకోవద్దు. అన్నీ ఒకరోజు మారుతాయి తల్లి.
తప్పకుండా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు నీ జీవితానికి ఆనంద వెలుగు తీసుకుని వస్తుంది. ఇన్ని రోజులుగా నీ ప్రశాంతతని పోగొట్టుకున్నావు. నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఏదీ కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేవమ్మా. నేను చూస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి విషయము కూడా నాతో పంచుకో తల్లి. నీ మనసులోని బాధ తగ్గుతుందమ్మా. బాబా, నా కష్టాన్ని చూస్తూనే ఉన్నావు కదా, మరి ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతున్నావు కదా తల్లి. కష్టం వెనుక తప్పకుండా సంతోషం ఉంటుందమ్మా. ఆ సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని, సంతోషాన్ని నీ దోసెట్లో పోస్తాను తల్లి. నీ జీవితాన్ని నువ్వు జీవించమ్మా. వేరే ఒకరి కోసం జీవించవద్దు. నీ జీవితం నీ కోసం, నీ వాళ్ళ కోసం, నీ ఆనందం కోసం మాత్రమే జీవించు. కావలసిన వాళ్ళందరూ కూడా ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవిస్తున్నట్లు తల్లి. ఇతరులు నీ గురించి ఏమనుకుంటారో అని నువ్వు ఆలోచిస్తే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. నా షిరిడీ నుంచి నీకు ఆశీస్సులు పంపిస్తాను తల్లి. కాబట్టి ఎలాంటి అనుమానము పెట్టుకోవద్దు. ఇక నుంచి నీకు అన్ని విజయాలే తల్లి. నువ్వు సంతోషంగా, ఆనందంగా నువ్వు కోరుకున్న జీవితం అనుభవిస్తూ ఉంటావమ్మా. భయము, దిగులు, బాధ వదిలేసి శ్రద్ధ, సబూరితోటి ఆనందంగా ఉండు తల్లి అనైతే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, చూడు తల్లి, నువ్వు తెలుసుకోవలసింది, తెలుసుకుని మార్చుకోవలసింది ఒకటి ఉంది. నువ్వు గతం గురించి తలుచుకుని బాధపడవద్దు. నీ గతంలో నీకు స్ఫూర్తిని ఇచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే అప్పుడు మాత్రమే దానిని గుర్తుంచుకోవాలి. కానీ నీ గతమంతా కూడా కష్ట నష్టాల ప్రభావం మాత్రమే ఎక్కువగా ఉంది. మీ గత జీవితం అంతా కూడా ఏదో ఒక విధంగా కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, నష్టపోతూనే ఉన్నారు. అటువంటి గతాన్ని నువ్వు పదే పదే తలుచుకోవటం వలన నీకు ఎటువంటి ఉపయోగం లేదు కదమ్మా. ఇప్పటికీ కూడా ఆ గతాన్నే తలుచుకుంటూ నిరాశతో కృంగిపోతూ ఆ గతం నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఇటువంటి గతాన్ని ఎప్పుడూ కూడా మన ఆలోచనలోకి రానివ్వకూడదు. నీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయం చేసుకోవటానికి ఆలోచనలు చెయ్యి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు. ఇకపై ఆనందంగా, సంతోషంగా జీవించటానికి ప్రణాళికలు వేసుకో. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు జీవించటానికి ఆలోచనలు చేయి తల్లి. నీ భవిష్యత్తు కోసం ఆనందంగా కష్టపడు. గతంలో నుంచి నీ పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్ని తలుచుకుని అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు, ఇలా చేసి ఉంటే బాగుండు, ఇటువంటి మాటలు, ఇటువంటి ఆలోచనలు వద్దు తల్లి. దీనివల్ల సమయం వ్యర్థమవటమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు తల్లి. నీ వర్తమాన కాలం, నీ భవిష్యత్తు కాలం ఎలా ఉండాలి అనేదే చూసుకో తల్లి. నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోవటానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకో తల్లి. జరిగిపోయిన దాని నుంచి గుణపాఠం నేర్చుకుని జరగవలసిన దానికి బీజం వేయి తల్లి. నువ్వు వేసిన ఆ బీజమే మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో నీడని ఇస్తుంది. నేను చెప్పిందంతా కూడా నీ మంచి కోసమే తల్లి. ఏమి చెప్పానో, ఎందుకు చెప్పానో ఒక్కసారి ఆలోచించమ్మా. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా వదిలేసాయి తల్లి. నీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా స్థిరమైన జీవితం ఏర్పడుతుంది. నీ భవిష్యత్తు బంగారమయమవుతుందమ్మా. ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతావు తల్లి అనైతే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. మరి ఈరోజు 3 నెంబర్లు తాకిన వారికి చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే మన ఛానల్ సక్సెస్ అవుతుందండి. అంటే మరికొంతమందికి రీచ్ అవుతుంది, మన వీడియోస్ అనేది చూస్తారు. వారి కూడా ఎటువంటి బాధలు పడుతున్నా వారికి కూడా మనశ్శాంతి అనేది కలుగుతుందండి. ఆ పుణ్యం అనేది మీ ఖాతాలోకే చేరుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు వీలైనంత వరకు కొంచెం లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.